హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కుక్ విత్ మీలో మీ అందరికీ నేను పచ్చి పులుసు చేసి చూపించబోతున్నాను. ఇది మా అమ్మ రెసిపీ, రాయలసీమ స్పెషల్ అన్నమాట. మామూలుగా పచ్చి పులుసు చింతపండుతో చేస్తారు, కానీ ఇక్కడ నేను మామిడికాయ పచ్చి పులుసు చేస్తున్నాను అనమాట. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ గురించి తెలుసుకోవాలి అనుకుంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకెందుకు ఆలస్యం, రండి కుక్ చేద్దాం మనం పచ్చి పులుసుని. మామిడికాయ పచ్చి పులుసుకి మనం మామిడికాయని కాల్చుకొనైనా కాల్చుకోవచ్చు, బట్ నేను ఇక్కడ కుక్కర్లో ఉడికిస్తున్నాను అనమాట. కుక్కర్లో ఒక మామిడికాయని అది మునిగేంత వరకు నీళ్ళని యాడ్ చేసి 4 విజిల్స్ ఇప్పించుకున్నాం అనుకోండి. చూడండి, ఇలా ఫోర్క్ గుచ్చి చూస్తే మెత్తగా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకొక గుర్తు ఏంటి అంటే, మామిడికాయ పైన తొక్కు ఇలా చీలి ఉంటుంది. ఇది చల్లారే లోపల మనం పచ్చిమిర్చిని కాల్చుకోవాలి. ఇలా ఒక గ్రిల్ పైన మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని బాగా కాల్చుకోవాలన్నమాట. ఇంకా ఇదే కారం దీనికి. ఇవన్నీ కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని వేపడం కంటే ఈ పచ్చి పులుసుకి కాల్చామనుకోండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ పచ్చిమిర్చిని కాల్చిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లారాక ఒక గిన్నె తీసుకోవాలి. ఒక గిన్నెలోకి రాళ్ళ ఉప్పు, మనం ఇందాక కాల్చుకున్న పచ్చిమిర్చి, 2 కాల్చిన ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా మన చేత్తో స్మాష్ చేసుకోవాలన్నమాట. వీటికి ఎలాంటిది మనం యూజ్ చేయకూడదు. స్మాష్ చేసుకోవడానికి మనం చేత్తోనే బాగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ చల్లగా అయిపోయి ఉంటుంది కదా, దాని తొక్కనంతా తీసేసుకొని దాని పల్ప్నంతా కూడా మనము తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ పల్ప్ చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే తొక్క కూడా, ఉడికిన మామిడికాయ తొక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇలా ఉన్న దాని నుంచి మనం పల్ప్ని తీసుకొని మనం ఇందాక స్మాష్ చేసుకున్నాం కదా రాళ్ళ ఉప్పు అండ్ అలాగే పచ్చిమిర్చి అండ్ కొద్దిగా ఎండుమిర్చి, అందులోకి మనం దీని గుజ్జునంతా వేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నేను ఉడికిన మామిడికాయ పల్పునంతా కూడా ఇందులోకి వేసేసాను. మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొద్దిగా ఇందులోకి నీళ్లు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అండ్ అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. మనం పసుపుని వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా మన చేత్తో ఆనియన్స్ అంతా కూడా ఇందులోకి బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చి పులుసు. ఎప్పుడు చింతపండుతో చేసే పచ్చి పులుసు కాకుండా ఇలా మామిడికాయలు దొరికినప్పుడు పచ్చి మామిడికాయ పచ్చి పులుసుని చేసుకొని తినడానికి ట్రై చేయండి. నిజంగా చెప్పాలంటే ఈ రెసిపీ మనకి ఏదైనా నోరు బాగలేనప్పుడు, కొంచెం ఫీవరిష్గా ఉన్నప్పుడు ట్రై చేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పొంగల్లోకి ది బెస్ట్ అనమాట. లాస్ట్లో ఏం చేయాలి అంటే, మనము కొద్దిగా బెల్లంని ఇందులోకి వేసుకోవాలన్నమాట. పచ్చి పులుసుకి బెల్లం పడితేనే రుచి. కొద్దిగా బెల్లంని, అది కూడా ఆర్గానిక్ బెల్లంని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ పొంగల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది కూడా. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇంకా ఎలాంటి ఇంట్రెస్టింగ్ కుకింగ్ వీడియోస్ కోసం don't forget to like, share and subscribe our YouTube channel, and see you again in the next video. Until then, bye.